బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి చేదు అనుభవం ఎదురైంది. గత కొంతకాలంగా సునిశ్చిత్ అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని లావణ్య ఆరోపించారు. అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తన పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న సదరు వ్యక్తిపై లావణ్య త్రిపాఠి సహనం కోల్పోయారు. ఈ వేధింపులపై గట్టిగా స్పందిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా తనపై వస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి చేదు అనుభవం ఎదురైంది. గత కొంతకాలంగా సునిశ్చిత అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని లావణ్య ఆరోపించారు. అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తన పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న సదరు వ్యక్తిపై లావణ్య త్రిపాఠి సహనం కోల్పోయారు. ఈ వేధింపులపై గట్టిగా స్పందిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ప్రసారాలను ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. శ్రీజ, మనం చూసుకున్నట్లయితే లావణ్య త్రిపాఠికి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ రూపంలో వేధింపులు ఎదురవుతున్నాయి అని కూడా ఆవిడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీంతో సహనం కోల్పోయిన లావణ్య త్రిపాఠి ఈ రోజు సైబర్ క్రైమ్ పోలీసులను కూడా హైదరాబాద్ లో ఆశ్రయించడం జరిగింది. కంటిన్యూస్ గా ఈ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం, అలాగే తనని తన కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేసి వాళ్ళని అసభ్యంకరంగా మాట్లాడడం, కామెంట్ల రూపంలో దూషణలు అలాగే వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా లావణ్య ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అయితే కొంతమంది వ్యక్తులు పదే పదే వాళ్ళని దూషించడం, మెయిన్ గా చూసుకున్నట్లయితే పర్పుల్ క్రేయాన్ 00 అనే ఇన్స్టా ఖాతా ద్వారా తనపై అలాగే తన కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకుని కూడా వాళ్ళు పోస్టులు పెడుతున్నట్లుగా కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీంతో లావణ్య త్రిపాఠి ఈ రోజు పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది. పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద వాళ్ళ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా సెక్షన్స్ ఫైల్ చేయడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఐటీ చట్టం సెక్షన్ 67 తో పాటు ఇటు బిఎన్ఎస్ యాక్ట్ కింద 78 అలాగే 79 కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే దర్యాప్తు కూడా ప్రారంభించారు. అసలు ఆ అకౌంట్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఆ పర్సన్ ఎవరు అనే దానిపైన కూడా వాళ్ళు లోతుగా విచారించనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే దర్యాప్తు చేసి ఖచ్చితంగా కఠిన శిక్ష వాళ్ళకి అమలు చేస్తామని కూడా వాళ్ళు పోలీసులు లావణ్యకి భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అయితే మనం మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇటు సునిశ్చిత్ అనే వ్యక్తి కూడా లావణ్యపై, అలాగే లావణ్య మ్యారేజ్ పై, అలాగే లావణ్య కుటుంబ సభ్యులపై కూడా చాలా అసభ్యంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా తన గౌరవాన్ని దెబ్బతీయాలని ఆరోపణలు చేస్తూ అవమానిస్తున్నారని కూడా లావణ్య త్రిపాఠి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కొన్ని పోస్టులపై కామెంట్ల రూపంలో కూడా అసభ్య పదజాలంతో దూషణలు చేయడమే కాకుండా తన వ్యక్తిత్వం అలాగే నైతిక విలువలను ప్రశ్నించేలా కూడా ప్రచారం చేస్తున్నారని కూడా ఆవిడ వివరించారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత ఇన్స్టా ఖాతానికి నడుపుతున్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ పర్పుల్ క్రేయాన్ 00 అనే ఇన్స్టా ఖాతాన్ని నడుపుతున్న వ్యక్తిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలి, అలాగే భవిష్యత్తులో ఇలాంటివి ఏవి రిపీట్ కాకుండా చూసుకోవాలని లావణ్య పోలీసులను ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా మనం మెయిన్ గా ఓన్లీ లావణ్య త్రిపాఠియే కాదు, చాలా మంది సెలబ్రిటీలు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. కాబట్టి సైబర్ క్రైమ్ పోలీసులు రీసెంట్ గా వాళ్ళు మెన్షన్ కూడా చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకుంటామని. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సోషల్ మీడియాపై ఎవరైతే వేధింపులకి గురి చేస్తున్నారో అటు సెలబ్రిటీలను కావచ్చు, సామాన్యులను కావచ్చు, మెయిన్ గా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ఎక్కువగా ఈ న్యూడ్ ఫొటోస్ కావచ్చు, అలాగే అసభ్య పదజాలంతో ఉన్న ఏవైతే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ వాళ్ళని పదే పదే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ పైన కూడా యాక్షన్ తీసుకుంటాము అని సీఎం రేవంత్ రెడ్డి కూడా రీసెంట్ గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే సోషల్ మీడియా అనేది మంచికి వాడుకుంటే సరిపోతుంది, కానీ దాన్ని ఎవరి వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసి వాళ్ళని మానసికంగా హింసిస్తే కనుక కఠిన చర్యలు తప్పవని అటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా వాళ్ళు తేల్చి చెప్పారు. కాబట్టి లావణ్య చేసిన ఈ ఫిర్యాదుతో పోలీసులు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారని అందరూ భావిస్తున్నారు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాణి.